కోకోనట్ ప్లేట్స్ చేయడం ఎలాగో నేర్చుకుందామండి. దీన్ని ఎలాగంటే ఇది బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. యాక్చువల్లీ షుగర్తో చేస్తే మంచి కలర్గా ఉంటాయి, కానీ బెల్లం ఎందుకు వేస్తామంటే ఎక్కువగా మనం షుగర్ వాడకూడదు కాబట్టి నేను ఎక్కువ బెల్లాన్ని యూజ్ చేస్తుంటానండి. ఈ కోకోనట్స్ ప్లేట్స్ని కక్కరాలని కూడా అంటారు. అవి ఎక్కువగా బెల్లంతో చేస్తే కక్కరాలు అని అంటారు. నేనైతే కనుక కోకోనట్కి మాత్రమే బెల్లాన్ని వేసి పైన లేయర్ని మనము షుగర్తో నేను వేసానండి. మంచి కలర్ వస్తాయండి. అలాగైతే బ్లాక్గా రాకుండా పైన లేయరు వైట్గా ఉంటుంది కాబట్టి లోపల బ్లాక్ పెట్టినా కూడా బ్రౌనిష్గా కొంచెం కలరు రెడ్ కలర్లో కనిపిస్తూ బ్రౌన్ కలర్లో కనిపిస్తూ కొంచెం కొంచెం విరిగిన దగ్గర అలా కనిపిస్తూ ఉంటాయండి. అప్పుడు లుక్ చూడటానికి బాగుంటుంది. లేకపోతే బాగా బ్లాక్గా ఉంటాయి కాబట్టి మన పిల్లలు కూడా ఇష్టంగా తినరండి. ఇవైతే కనుక తినడానికి ఇష్టపడతారు. అందుకే నేను పైన లేయర్ని అదే మనం గోధుమతో చేసిన లేయర్ని పంచదార వేసి లోపల బెల్లాన్ని పెట్టానండి. బెల్లం మామూలుగా అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా చేస్తే కనుక తింటాను. మనకు కోకోనట్ కూడా తింటే మంచిది. యాక్చువల్లీ బెల్లం తింటే ఐరన్ వెళ్తుంది కాబట్టి ఇలా చేశానండి. ఇది ఎవరైనా తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే అందులో బెల్లాన్ని యూజ్ చేస్తాం. పైన లేయరు మనం పిండి కాకుండా నేనైతే గోధుమకు యూజ్ చేశాను. అది గోధుమకు వేస్తే కనుక కొంచెం విరుగుతుంది. విరిగినా సరే హెల్తీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు కూడా తినొచ్చండి. ఎందుకంటే గోధుమకు ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు. అందువల్ల దీన్ని అలా చేశానండి. ముందుగా ఏం చేయాలంటే బెల్లాన్ని మిక్సీలో కోకోనట్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని ముద్దగా చేసుకున్నాను. దాన్ని బెల్లము పాకం బెల్లాన్ని మనం కరిగించి ఇసుక తీసి అందులో పాకంలో ఈ కోకోనట్ని వేసేసి శుభ్రంగా మనము ముద్దలా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత వాటిని ఉండలుగా చుట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఉండలు చేయడం కూడా మీరు చూసారు కదా ఎంత నీట్గా చేశానో. ఉండ ఎలా చుట్టడం అన్నది నేను క్లియర్ కట్గా చూపించానండి. అందుకే ఎంతసేపు వీడియో అయిందండి. ఉండ చూడండి ఇలా గట్టిగా నొక్కిపట్టి చేశాను. చేస్తే అది ఊడిపోదండి. తర్వాత నేను ఆ ఉండల్ని చేసి ఒక పాత్రలో పెట్టుకున్నాను. తర్వాత నేను 1కి 2 గ్లాసులు అంటే 1 గ్లాసు నూకకు 2 గ్లాసుల నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు ఒక చిన్న చుక్క అండి. ఎందుకంటే నేను కేజీ నూక కూడా నేను 1 టీ స్పూన్ అంత వేసానండి పంచదార. పైన పంచదార ఎక్కువ వెయ్యము, అసలు వెయ్యవలసిన అవసరమే లేదు. ఎందుకంటే లోపల బెల్లంతో చేసింది ఉంది కదండి, పైన చప్పదనంతో ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. పైన దానికి నేను షుగర్ ఎక్కువ వేయలేదు. కేజీ నూకకి నేను 1 టేబుల్ స్పూన్ కాకుండా టీ స్పూన్ అంత పంచదార మాత్రమే వేశాను. ఎందుకంటే కొంచెము టేస్ట్ డిఫరెంట్గా రావాలని ఎక్కువ పంచదార అయితే వేయలేదండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను పైన లేయర్కి పంచదార ఎక్కువ వేయలేదు. కొద్దిగా ఉప్పు అయితే వేశాను. 1 టీ స్పూన్ అంత పంచదార మాత్రమే కేజీ నూకకు కూడా వేశాను. దీన్ని చేసేసి నేను శుభ్రంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తామండి. మూత తీసి వేడి మీద ఉండేటప్పుడే మనము వాటిని ఉండలుగా చుట్టుకోవాలి. గట్టిగా పిసికితే అవి మెత్తగా అవుతుందండి ముద్దంతన్నా. ఆ పిసుకున్న ముద్ద మనం పక్కన పెట్టుకొని కొంచెం చేతికి నూనె నెయ్యి రాసుకొని మనము చేతిలోనూ ఇలాగా ఉండల్లా చుట్టుకొని ఆ మధ్యలో పెట్టడానికి ఉంటుంది కదండి, ఒక ప్లేట్లా తయారు చేసి పక్కన పెట్టుకుంటా. తరువాత అది చూడండి నేను ఎలా తయారు చేస్తున్నా. ఆ ఉండని గట్టిగా పిసికి అందులోన ఈ బెల్లపు ఉండని పెట్టి నేను వీడియోలో చూపించడం కోసం ఇలా 1 చేతితో చేసాను, కానీ 2 చేతులతో చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా గట్టిగా అనిసి పట్టిస్తే ప్లేట్స్ అయిపోతాయండి. చూడండి నెయ్యి కానీ నూనె కానీ చేతికి రాసుకుని ఎలాగ పిసుకు చేశాను. చాలా అలాగా గట్టిగా మనము చపాతీ ముద్ద చేసేటట్టు ప్రతి ఉండని అలా చేయాలండి. చేసి అప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుంటే చేతికి అంటుకోదు. అలా చేసింది మళ్ళీ ఉండలా చుట్టుకొని ఆ ఉండలా ఇలా గట్టిగా అదిమి పెట్టి దాంట్లో అది పెట్టాలండి. నేనైతే కనుక 1 చేతితో, ఎందుకంటే వీడియో కోసమని అలా పెట్టాను, కానీ అది 2 చేతులతో చేసుకొని మళ్ళీ గట్టిగా 2 చేతులతో ప్రెస్ చేస్తే చక్కగా అయిపోతుందండి. చూడండి చాలా బాగా తయారవుతుంది. చూడండి ఇలా పెట్టాను. అది 2 చేతులతో మనము ఇలా చుట్టూ కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని 2 చేతులతో గట్టిగా అదం పెట్టుకోవాలి. అదం పెట్టుకుంటే అయిపోతాయి. చూసారా? చూసిన తర్వాత నూనె వేడెక్కిందో లేదో చిన్న ముక్క గోధుమ నూకది వేస్తే
మనకి అది బాగా వేగుతున్నట్టు ఉంటుంది. అప్పుడు మనం వేయాలండి. మరీ ఎక్కువ నూనె కాగవసరం లేదు, సిమ్లో పెట్టుకొని వేపాలండి. మరీ సిమ్ కాదు, అలాగని మరీ హై కాదు, మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ హైలో పెడితే విరిగిపోతాయండి. ఎందుకంటే గోధుమ నూక దాంట్లో ఎక్కువ నేను కోకోనట్ పెట్టాను, తక్కువ గోధుమ నూక పెట్టానండి. అవి పైన లేయర్ చప్పగా ఉంటుంది కాబట్టి నేను తక్కువ గోధుమ నూక పెట్టి ఎక్కువ ఇది పెట్టానండి. చూసారు కదా, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటాం ఫస్ట్లోనైతే కనుక. మనకు బాగా వస్తుందని అనుకుంటే అప్పుడు ఎక్కువ వేసుకోవచ్చండి. నేను కొంచెం కొంచెం ముందు వేసానండి, వేసేసి తీసేసాను. అవి ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా మనము ఒకటి చూసుకుని దేవుని మీద పెట్టేసి మనం చూసుకుంటే తెలుస్తుంది. బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ముందు ట్రై చేశాను, 3 చేసిన తర్వాత బాగున్నాయి. బాగున్న తర్వాత మళ్ళీ మొత్తంతో తయారు చేసుకొని నేను చేశానండి. చాలామంది యూట్యూబ్ కోసము కళాయిలు అన్నీ కొత్త కొత్తవి పెట్టి చేస్తారండి. నేను అలా కాదు, డైలీ చేసుకునే వస్తువులతోనే చేస్తుంటాను. అయితే చెప్పాను కదా, తల వెంట్రుకలు ఇస్తేప్పుడు వచ్చిన కళాయి దాంట్లోనే వేయించాను. అంటే నేను ఎక్కువగా మనము అదే కర్రీస్ ఫ్రైస్ అలాంటివి చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ అవ్వ, కానీ ఇలా చేసుకుంటే అయిపోతాయి. ఎందుకంటే సిమ్లో మనం వేయిస్తాం కాబట్టి ఇలాంటి వాటికి కళాయి నేను వాడుతుంటానండి. చూడండి, ఎక్కువగానే వేసాను. ఫస్ట్ ఒక 3 వేసాను, బాగా వచ్చాయి. అప్పుడు తర్వాత అన్నీ వేసాను. ఎందుకంటే ఏది కంగారు పడి ఎక్కువ ఒకేసారి చేయకూడదండి. చాలా బాగున్నాయి, ట్రై చేయండి.